హలో అండి, నమస్తే. ఈరోజు మా ఇంట్లో వచ్చిన పువ్వులన్నీ కోసానండి. రోజు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అన్ని పువ్వులు బాగానే పూస్తున్నాయండి. మందారాలు, గులాబీలు, ఇంకా కాస్మోస్, అన్ని పువ్వులు బాగానే వస్తున్నాయండి. ఇంకా నేను మధ్య మధ్యలో ఫెర్టిలైజర్స్, ఇంకా పురుగు మందులు అన్నీ స్ప్రే చేయటము, మొక్కలకి బాగా అన్నీ శ్రద్ధగా చూసుకోవటం వల్ల కాస్త బాగున్నాయండి. లేదంటే వర్షాల వల్లనో ఏమో అన్నీ ఆకులకి చాలా ముడతల్లాగా వచ్చేసి పువ్వులు ఆగిపోయాయి. అందుకని నేను నీమ్ ఆయిల్, ఇంకా గోమూత్రం అలాంటివి స్ప్రే చేశాను. ఏదో ఒకటి మన ఇంట్లో ఉన్నది స్ప్రే చేయాలి, లేదంటే తెప్పించి ఇంకా వాడాలండి. లేదంటే పురుగు మందులు వాడకపోతే మొగ్గలన్నీ ముడుచుకొని పువ్వులు రాలిపోవటము, పువ్వులు విచ్చుకోకపోవటము అలాంటివన్నీ ఉంటాయండి. ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. మనము కొన్నవైనా పర్వాలేదు, లేకపోతే ఆకులు కషాయాలైనా పర్వాలేదు, ఎలాంటివైనా మన ఇంట్లో గార్డెన్లో ఉన్న వాటితోనైనా చెయ్యాలి కనీసం. ఇంకా వంటింట్లో వచ్చే అలాంటి వాటితో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలి. మొక్కలపై పురుగులు ఆశించకుండా ఆకుల్ని తినటము, ఇంకా వేర్ల మొక్కకు అందాల్సిన పోషకాలన్నీ వేర్లలోకి వెళ్ళి పురుగులు తినేస్తున్నాయి. అందుకని నేను ట్రైకోడర్మాను, ఇంకా నీమ్ ఆయిల్ ఇలాంటివి, వేప పిండి అలాంటివన్నీ తెప్పిస్తున్నానండి. కానుగ పిండి, విప్పపిండి, ఆముదం చెక్క, అన్ని నూనెలు తయారు చేసిన గానుగల్లో తయారైన చెక్కలు తెప్పించాను. నానబెట్టి మొక్కలకి ఇస్తున్నానండి. మస్టర్డ్ కేక్ కూడా ఆవాల నూనె తయారు చేసిన తర్వాత చెక్క ఉంటుంది కదా, అలాంటివి కూడా దొరుకుతున్నాయి మనకి మార్కెట్లో. లేదంటే ఈ కాస్మోస్ కానీ, గులాబీలు కానీ అన్నీ పురుగు పట్టిపోతున్నాయండి. అస్సలు విత్తనాలు కూడా తయారు కాకుండా మొక్కల మీదనే పాడైపోతున్నాయండి. అందుకని నేను ఇలా పెట్టాను. మొన్నటి వరకు ఎండలు బాగా ఉండి ఇంకా నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వకపోవటం వల్ల మొక్కలు చాలా గ్రోతింగ్ ఆగిపోయాయండి. నేను ఇంకా ఇలా కుదరదని చెప్పేసి అన్ని రకాలు తెప్పించాను. ఆన్లైన్లో అన్ని రకాలు తెప్పించి చేశానండి. వాటికి మొక్కలకి మట్టిలో కొన్ని కలపటము, నానబెట్టి ఇంకా ఇవ్వటము అలాంటివి కూడా మనము చెయ్యాలండి ఖచ్చితంగా. లేదంటే మొక్కలు గ్రోతింగ్ ఆగిపోతాయి. నా మొక్కలైతే సంవత్సరం నుంచి కూడా పెరగని మొక్కలు ఇప్పుడు మంచిగా పెరుగుతున్నాయండి. నేను అక్కడ నర్సరీలో ఆంధ్ర వెళ్ళినప్పుడు గులాబీలు కొన్నాను. గులాబీ, ఇంకా టేబుల్ ఆరెంజ్ అవన్నీ కొన్నాను. ఇంకా వర్షాలకు కూడా అన్ని రకాల చీడపీడలు ఆశిస్తాయి కదండి మొక్కలకి. అందుకని ఇప్పుడు చాలా అవసరం అన్నమాట. ఇంకా ఉన్న పోషకాలన్నీ వర్షానికి కొట్టుకెళ్తూ ఉంటాయి ఎక్కువ నీళ్ళ వల్ల. అందుకని మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి మట్టిలో వేయటానికి. అలాంటప్పుడే మనకి మొక్కలు నిలబడతాయండి. ఇది రెడ్ తుమ్మిపూలు అంటారు, కానీ ఇంకా వేరే పేరుతో చెప్తున్నారు. నేను మందారాలకు కూడా అంతే చేస్తున్నానండి. ఆకులు ఎప్పటికప్పుడు శుభ్రంగా చెక్ చేస్తూ వాటికి ఎలాంటి మిల్లీబగ్స్ లేకుండా చూసుకోవటం మన అవసరం. ఎండుటాకులు, ఎండు కొమ్మలు తీసి నీట్గా ఉంచాలి మొక్కని. మట్టిలో బలానికి ఏదో ఒకటి కలపాలి. మొక్క పైన పురుగులు అలాంటివి ఆశించకుండా, దరిచేరకుండా మనము ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి. వీటి కోసం అనేది మనము అన్ని రకాలు తెప్పించి వాడితేనే మనకి పువ్వులు అనేది పెద్దగా వస్తాయి. లేదంటే చిన్న చిన్నగా విచ్చుకోకుండా ముడుచుకొని ఉంటాయి. నేను ఇష్టంగా పెంచుకునే మొక్కల కోసం ఈ మాత్రం చేయాలని అనుకున్నానండి. బై అండి.